కృష్ణానది కాడ కూర్చొని ఉంటే వాళ్ళ భర్త ముందరే అమ్మాయిని రేప్ చేస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందమ్మా? కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ కి ఉన్నారు కదా ఆయన, సీఎం గారు ఏం స్పందించారు? అండ్ ఎంత మంది అమ్మాయిలకు అఘాయిత్యాలు జరుగుతూ, ఇళ్లలోకి వచ్చి అఘాయిత్యాలు జరుగుతూ, హత్యలు చేస్తుంటే ఏ రోజైనా స్పందించిందా? పోనీ నేనే వాళ్ళ భర్తను చంపి డోర్ డెలివరీ చేశానని చెప్పిన అనంతబాబు గురించి ఏ రోజున ఒక్క మాట స్టేట్మెంట్ ఇచ్చారా అమ్మా? టోటల్ నూడ్ వీడియోస్ చేసిన వ్యక్తి పైన ఏ రోజున స్టేట్మెంట్ ఇచ్చారు ఒక్కరన్నా? ఈ రోజు ఎందుకమ్మా ఏం జరిగిపోతుందని ఇంత మీరు ఇది చేస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ కోణంలో చూడడం తప్ప, పోనీ సాక్షాత్తు మీ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల పైన పిచ్చగా చెప్పాలంటే పిచ్చగా ట్రోలింగ్ జరిగినాయి. మా అందరి మీద చేయడం ఒక ఎత్తు అయితే, సొంత చెల్లి మీద ట్రోలింగ్స్ మీ అఫీషియల్ పేజెస్ చేసాయి. ఏ రోజైనా స్పందించావా? సిగ్గులేని దానివి ఏ రోజైనా మాట్లాడావా నువ్వు? నీ చెల్లి పైన ట్రోలింగ్ జరుగుతుంది జగన్ అన్న, ఇది తప్పు. నీ తల్లి పైన ట్రోలింగ్ జరుగుతోంది, నీ చెల్లి పుట్టుక పైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని మనం నడుపుతున్నామని ఏ రోజైనా మాట్లాడారా? ఎవ్వరు మాట్లాడారు సార్. వాళ్ళ ప్రభుత్వంలో కళ్ళు గంతలు కట్టుకొని ఉంటారు. ఈ రోజు సాక్షాత్తు ఈ రోజు తన తల్లి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు ఆయన గురించి గొప్పగా మాట్లాడారు. ఆ వీడియో నేను ఒకసారి మీకు చూపిస్తాను సార్, వర్మ గారు, విత్ యువర్ పర్మిషన్ సార్. ఓకే ఓకే, ఇది ఉందిలేండి, ఇది ఓకే, ఇది తెలుసు అందరికి. ఇప్పుడు ఈమెకు సపోర్ట్ గా వెళ్ళి మాట్లాడమని చెప్పండి సార్. సొంత కొడుకే తనని మోసపేశారు, సొంత కొడుకే తన చెల్లెల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆమె చెప్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు శ్యామల గారిని, రోజా గారిని వెళ్ళి మద్దతుగా నిలబడని చెప్పండి. కుటుంబ ప్రభుత్వంలో వీళ్ళ పక్షాన పోరాడమని చెప్పండి. ఇతర పార్టీల మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ సొంతం ఆమె తల్లి గారే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చెల్లి గారు ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాటలు రావా షర్మిలాకి? ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదా రోజా గారు? ఎంతసేపు పక్క పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళ కొమ్ములాట్లు మనం చూసామనా? మా పార్టీలలో అన్న ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. మీ పార్టీలో సొంతం అధ్యక్షుడి మీద ఆరోపణలు వస్తుంటే మీరు ఏం యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. చవటల్లాగా దద్దమ్మలాగా కూర్చొని మీ పార్టీ వాళ్ళు. దయచేసి ఎప్పుడైనా మహిళల అఘాయిత్యాల పైన కానీ, మహిళలకు ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం అని మాత్రం అనకండి. మేము మహిళా పక్షపాతం చెప్పుకొని డ్రామాలాడే ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం కాదు, మహిళల పక్షాన్ని నిలబడుతున్న ప్రభుత్వం. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నాం సార్, ఏ విషయంలో అయినా కూడా. నిజంగా మీరు మిస్టేక్స్ ఉంటే మేము రెక్టిఫై చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం, కానీ ఆరోపణలు అయితే చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రైట్. బాలకోటి గారు చెప్పండి వర్మ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? వర్మ గారు నమస్తే. కీర్తన గారికి, అనుష గారికి, సోదరుడు లక్ష్మణ్ గారికి కూడా నమస్కారాలు. మీరు 2 అంశాలు అడుగుతున్నారు. ఒకటి శ్యామల, ఎలియాస్ శ్యామలారెడ్డి. 2 జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తాడా లేదు అని. నాకైతే శ్యామలారెడ్డి గారు తెలియదండి. నా పేరు బాలకోటయ్య, నాది ఆంధ్రప్రదేశ్. నేను అమరావతిలో ఉంటాను. గత 5 ఏళ్ళు కూడా శ్యామలారెడ్డి గారిని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ మూల కూడా నేను చూసి ఎరగను. వైసీపీ కార్యక్రమాల్లో కూడా నేను చూడలేదు.